రాష్ట్రంలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత రికార్డు అయింది. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. ములుగులోని మేడారం కేంద్రంగా 200 కిలోమీటర్ల పరిధిలో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 4న ఎక్కడైతే 50,000 చెట్లు పడిపోయాయో అదే కేంద్రంగా భూకంపం మొదలైందంటున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, భూకంపానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ములుగు జిల్లా మేడారం కేంద్రంగానే ఈ భూ ప్రకంపనాలు వచ్చాయనేది అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి 40 కిలోమీటర్ల డెప్త్ తోటి ఈ భూ ప్రకంపనాలు వచ్చాయనేది చెప్తున్నారు. అయితే మేడారం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇది దాదాపుగా 200 కిలోమీటర్ల పరిధిలో కూడా చాలా చోట్ల భూకంపం వచ్చిందన్నట్టుగా ప్రస్తుతం అయితే తేలుతుంది. చాలా చోట్ల భూకంపం రావడంతో దాని తీవ్రత చాలా కనిపించింది. 5.3గా రిక్టర్ స్కేల్ మీద కూడా నమోదైంది. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి భూకంపానికి కారణాలేంటి? జియాలజీ ప్రొఫెసర్లు ఏం చెప్తున్నారు? అసలు ఈ ప్రకంపనాలు గతంలో ఎప్పుడైనా వచ్చాయా? ఇప్పుడు వచ్చింది కూడా గోదావరి ప్రాణహిత నది ప్రవాహ తీర ప్రాంతం. మరోవైపు అక్కడనే సింగరేణికి సంబంధించినటువంటి మైన్స్ ఉంటాయి. తర్వాత మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాడవాయి అడవులు ఉంటాయి. ఈ దండకారణ్యం గత కొద్ది రోజుల క్రితమే వచ్చినటువంటి అక్కడ వేలాది చెట్లు కూడా దాదాపు 70-80 వేల చెట్లు అక్కడ నెలరాలాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి విపత్తు కావచ్చు, ఆ తర్వాత ఇదే కేంద్రంగా వచ్చినటువంటి భూకంపం దేన్ని సూచిస్తుంది? దీనికి కారణాలు ఏంటి? జియాలజీ ప్రొఫెసర్లు ఏమంటున్నారు? గతంలో వచ్చినటువంటి భూకంపాలకు ప్రస్తుతం వచ్చినటువంటి భూకంపానికి ఉన్నటువంటి సామీప్యత ఏముంటుంది తెలుసుకునే ప్రయత్నం, సైంటిఫిక్గా ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చూడొచ్చు. ప్రస్తుతం సిస్టమ్ మీద కూడా భూమి కంపించినప్పుడు ఏ విధంగా ఉంటుంది, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రకంపనాలు ఏ విధంగా ఉంటాయి, అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంటుంది. అయితే మైల్డ్గా వచ్చినటువంటి భూకంపంగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 200 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ భూ ప్రకంపనాలు కనిపించాయి. ఇంత లోతుగా అంటే డెప్త్ చూస్తే కూడా 40 కిలోమీటర్ల పైగా కిందకు ఉంది. అది అంతకంటే ఎక్కువగా వచ్చినప్పుడు ఇంకా ఎలాంటి ప్రమాదం జరుగుతుంది, ప్రస్తుతం భూకంపం నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాన్ని సూచిస్తుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం జియాలజీ ప్రొఫెసర్ సాయి కృష్ణ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, అంటే జనరల్గా కూడా భూకంపాలు వచ్చినప్పుడు జియాలజీ ప్రొఫెసర్లే దీన్ని చెప్తుంటారు ఎట్లా ఉంటుంది ఏ విధంగా. దీన్ని ఇవాళ వచ్చినటువంటి భూకంపం సంబంధించి మేడారం ములుగు ఏరియా నుంచే వచ్చిందని చెప్తున్నారు. 5.3 రిక్టర్ స్కేల్ మీద కూడా నమోదైంది ఉంటున్నారు. అసలు భూకంపం ఎందుకు వస్తుంది, దాని తీవ్రత ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చిన భూకంపం? యాక్చువల్లీ ఈ ములుగు ఏరియా, భూపాలపల్లి ఇదంతా గోదావరి ప్రాణహిత బేసిన్ పరిధిలోకి వస్తుందండి. ఇది అంతా సెడిమెంటరీ బేసిన్, అంటే సెడిమెంట్స్ అనే డిపాజిట్స్ అయ్యి దాంట్లో అది తర్వాత రాక్గా ఫామ్ అయిన ఫార్మేషన్స్ అన్ని. సో దీంట్లో మీకు లాట్ ఆఫ్ ఫాల్ట్స్ ఉన్నాయి, ఎక్కువ ఫాల్ట్స్ తెలుగులో ఏమంటారంటే భ్రంశాలు అంటారు. ఇవి ఏంటి అంటే 2 శిలలు, పెద్ద పెద్ద శిలల యొక్క మూమెంట్ వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి 2 డిస్ప్లేస్మెంట్స్ ఇక్కడ మీరు చూడండి ఇట్లా ఉండే. ఇది 2 రాక్ ప్లేట్స్ లైక్. సో వీటి మూమెంట్ వల్ల ఏమవుతుందంటే ఇది ఒక 1 మిల్లీమీటర్ కదిలినా కూడా యూ విల్ గెట్ ఎర్త్క్వేక్. సో అంత ఇంపాక్ట్ వీటికి ఉంటుంది. ఇది సహజంగా మన వరంగల్ ఏరియాలో 2020 జనవరి 26 రోజు కూడా మీకు ఎర్త్క్వేక్ వచ్చింది. మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 4.3 వరకు ఉంది. సో అప్పుడు అది దానికి కాజ్ ఏం చెప్పారంటే సూర్యాపేట దగ్గర ఏదో ఒక ఫాల్ట్ మూమెంట్ లైక్ ఇలాంటి మూమెంట్ వల్ల మీకు ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్పారు. జనరల్గా ఈ మూమెంట్స్ ఎందుకు వస్తాయి సార్ భూమి లోపల? ఇది టెక్నానికల్ ఫోర్సెస్ అండ్ అడ్జస్ట్మెంట్ వల్ల, లోపల దాని పైన ఉండే బాడీస్ అడ్జస్ట్మెంట్, పైన ఏమైనా ఓవర్ బర్డెన్స్ వచ్చినా కూడా వాటి యొక్క అడ్జస్ట్మెంట్ వల్ల ఈ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇది మన నేపాల్, ఈ నార్త్ ఈస్ట్ ఏరియాలో ఇది కామన్, ఎందుకంటే టెక్టానికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మన ఇండియా ఎవ్రీ ఇయర్ 4 సెంటీమీటర్స్ ఫార్వర్డ్ అవుతుంది యూరేషియన్ ప్లేట్ సైడ్. సో అది టెక్టానికల్ మూమెంట్, అది లార్జ్ స్కేల్లో మీకు ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన భూకంపం ఏంటంటే 5.3గా మ్యాగ్నిట్యూడ్ రికార్డ్ అయింది. ఈవెన్ దో ద డ్యూరేషన్ టైమ్ ఈజ్ వెరీ లెస్, అంటే 2 సెకండ్స్ మాత్రమే ఉన్నది. దానివల్ల మనకు ఏం ప్రమాదం రాలేదు. అందుకే ఒకవేళ ఇంకా ఎక్కువ డ్యూరేషన్ ఉంటే మాత్రం
మనకు ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చిందేమో దాదాపు 40 కిలోమీటర్ల డెప్త్ తోటి వచ్చిందని చెప్తున్నారు. తర్వాత కొన్ని చోట్ల 2 నుంచి 5 సెకండ్లు 7 గంటల 26 నిమిషాల నుంచి 28 నిమిషాల మధ్యలో వచ్చింది అంటున్నారు. డెప్త్ ఎక్కువైనప్పుడు ఏదైనా ఉంటుందా? తర్వాత ఈ తరంగాలన్నీ కూడా భూమి కింద నుంచి ఎలా వెళ్తుంటాయి? దాదాపు ఇప్పుడు ఏదైతే భూకంపం వచ్చినటువంటి కేంద్రంగా ఉందో అక్కడి నుంచి చూస్తే దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ భూకంపాలు వచ్చాయని చెప్తున్నారు. దానికి ఎలా ఉంటుంది? సో మనకు 48 కిలోమీటర్ డెప్త్ అన్నారు కాబట్టి దాన్ని షాలో ఎర్త్క్వేక్స్ అంటారు. ఇవన్నీ టెక్టానికల్ ఫాల్ట్ మూమెంట్ వల్ల ఇవి ఎక్కువ రావడం జరుగుతాయి. దీని ఇంపాక్ట్ కూడా షాలో డెప్త్ కాబట్టి దీని ఇంపాక్ట్ కూడా తక్కువనే ఉంటుంది. మన ఎర్త్క్వేక్లో ఒకవేళ మూమెంట్ స్టార్ట్ అయితే దాంట్లో ఉన్న వేవ్స్ ఎల్ వేవ్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి, ఎల్పిఎస్. సో ఎల్ వేవ్స్ మాత్రమే సర్ఫేస్ మీద ఇలా రన్ అవుతాయి. అంటే దీనివల్లనే మనకు వైబ్రేషన్ కానీ హౌజెస్ షేక్ అవ్వడం వల్ల కానీ ఇలాంటి మూమెంట్ జరుగుతుంది. ఈ వేవ్స్ ఏమేమి అంటే మీరు 3 రకాల వేవ్స్ ఉంటాయి, ఆ 3 రకాల వేవ్స్ ఏంటి? ఇప్పుడు వచ్చిన వేవ్స్ ఏ విధంగా ఉంటాయి? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పి అండ్ ఎస్ వేవ్స్ ఏమో బాడీ వేవ్స్ అంటారు, అవి భూమి లోపలికి వెళ్ళిపోతాయి. ఎల్ వేవ్స్ మీన్స్ ఇది సర్ఫేస్ వేవ్స్ అంటారు. ఇవి మాత్రమే మన ఎర్త్ సర్ఫేస్ మీద హారిజాంటల్గా పాస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క రీజన్ వల్లనే మనకు బిల్డింగ్స్ కానీ ఇవన్నీ నేలమట్టం కావడం జరుగుతుంటుంది. జనరల్గా కూడా ఇప్పుడు 5.3 అనేది నమోదైందని చెప్తున్నారు రిక్టర్ స్కేల్ మీద. అసలు భూకంపం తీవ్రత ఏ స్థాయిలో నమోదైతే ఉంటుంది? ప్రస్తుతం నమోదైనటువంటి భూకంపం కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితం అవడం మనం చూస్తున్నాము. మీరు మొన్న చెప్పినప్పుడు సూర్యాపేట ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలకు ఉంది, కానీ ఇప్పుడు చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, నాగపూర్ లాంటి ప్రాంతాలలో కూడా దీని ఇంపాక్ట్ కనిపించింది, భూ ప్రకంపనాలు కనిపించాయి. కారణం ఏంటి అసలు? యాక్చువల్లీ ఇది పీజీ బేసిన్, ప్రాణహిత గోదావరి బేసిన్. ఇది మహారాష్ట్ర నుంచి ఖమ్మం దాకా రన్ అవుతుందండి. ఇది అటు బస్తర్ క్రీటానికి ఇటు ఈస్టర్న్ దర్వాన్ క్రీటానికి మధ్యలో ఏర్పడిన ఒక సెడిమెంటరీ బేసిన్ ఇది. దీంట్లో మీరు చూస్తుంటే మీకు చాలా వీక్ జోన్స్ ఉన్నాయి. ఇవన్నీ వీటి ఫాల్ట్స్ అంటారు. ఇవి వీక్ జోన్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా ఇక్కడ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ మూమెంట్ వల్లనే మనకు ఎర్త్క్వేక్స్ ఇవాళ కూడా ఇదే ఒక వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. సార్, అంటే ఇటీవలనే చాలా మందిలో అంటే ఇప్పుడు భూకంపం వచ్చినటువంటి కేంద్రంగా గుర్తించినటువంటి మేడారం కావచ్చు, ములుగు ఏరియాకు సంబంధించి గత నెలలో కూడా సెప్టెంబర్లో, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సెప్టెంబర్లోనే కొన్ని వేల చెట్లు కూడా పడిపోయినాయి అదే ప్రాంతంలో. అక్కడి నుంచే ఇప్పుడు భూకంపం వచ్చింది. కారణం ఏమంటున్నారు అక్కడ? దానికి ఏమన్నా సంబంధం ఉందనుకోవచ్చా? ఇక్కడ 2 రీజన్ అండి. ఇప్పుడు భూకంపం ఏమో జియాలజికల్ రీజన్. మీరు మొన్న చెట్లు కూలిపోయినాయి ఇవన్నీ ఏంటిదంటే అది ఎన్విరాన్మెంటల్ రీజన్, మీన్స్ టర్నడోస్. ఇవి మీకు యూఎస్లో అక్కడ వెరీ కామన్. ఇది డిప్రెషన్స్ వల్ల ఏర్పడడం జరుగుతుంది. దానికి రిలేషన్ ఏం లేదు. బట్ ఇప్పుడు వచ్చిన భూకంపం మాత్రం జియాలజికల్ రీజన్ వల్ల, ఇలాంటి ఫాల్ట్ మూమెంట్ వల్లనే రావడం జరిగింది. మీరు చెప్పినట్టుగా బేసింగ్ ప్రాణహిత గోదావరికి సంబంధించింది. అదే ప్రాంతంలో దండకారణ్యం ఉంది, ఫారెస్ట్, రిజర్వ్డ్ ఫారెస్ట్. అదే ప్రాంతానికి సంబంధించిన సమీపంలోనే సింగరేణి మైన్స్ ఉన్నాయి. ఈ సింగరేణి మైన్స్ వల్ల కూడా ఏమైనా ఉంటుందా? భూమి లేయర్లలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎట్లా ఉంటుంది? సింగరేణి కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ మైనింగ్ జరుగుతుంది. వాళ్ళు కూడా ఫాల్ట్స్ను ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు ఏదైనా వీక్ జోన్స్ ఉంటే అక్కడ వదిలేయడం జరుగుతుంది. దానివల్ల ఇంపాక్ట్ ఏముండదు, కానీ ఇది న్యాచురల్ ప్రాసెస్. ఈ మూమెంట్ ఎప్పుడు జరుగుతుంది అని ఎవరు చెప్పలేము. ఎందుకంటే అది ఎప్పుడైతే దాని యొక్క వీక్ జోన్స్ నుంచి అది కొంచెమైనా జరగడం కానీ అది కుదుపడడం కానీ జరుగుతుందో అప్పుడు మాత్రం మనకు ఎర్త్క్వేక్ ఫామ్లో మనకు రావడం జరుగుతుంది. సార్, అంటే ఇప్పుడు మీరు ములుగు ప్రాంతంలో గోదావరి తీర ప్రాంతం కావచ్చు, అంతా కొద్దిగా వీక్ ప్లేసెస్ ఉన్నాయి, వీక్ జోన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఒక్కసారి మ్యాప్లో మనకి ఎక్కడెక్కడ అవన్నీ ఐడెంటిఫై చేశారు, జియోలాజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఒక్కసారి చెప్పగలుగుతారు? ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వన్ కైండ్ ఆఫ్ ఫాల్ట్. ఇది మైలారం ఏరియా, ఇదంతా ములుగు ఏరియా. ఇవన్నీ సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్స్. ఇవి ఒక్కొక్క టైంలో ఈ ములుగుది 2000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏర్పడిన ఫార్మేషన్. ఇది ఏమో 570 మిలియన్ ఇయర్స్ ప్రీకెంబియన్, అది పర్మియన్ టైంలో ఏర్పడిన
టైం మీన్స్ తక్కువ ఏజ్లో ఏర్పడే ఇవి అన్నీ చూసుకుంటే దీనిలో జియోలాజికల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వాటికి అడ్జస్ట్మెంట్ ఉండక ఇలాంటి ఫాల్ట్స్ లాంటి మూమెంట్ కానీ జరగడం జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు గోదావరికి సంబంధించినటువంటిది ఆ ప్రాంతంలో తీర ప్రాంతంలో వచ్చింది. అయితే ఇక్కడే కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్ద ప్రాజెక్ట్ కూడా నిర్మించారు. ఆ తర్వాత దాని మీద సంబంధించినటువంటి కుంగిపోవడం కావచ్చు అవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు దానికి కూడా నియరెస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి భూకంపం వచ్చిన దానికి కూడా చాలా నియరెస్ట్లో ఉంటుంది. ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా ఎలా ఉంటుంది, దాంతో నుంచి ఇసుక తీసేస్తారు. తర్వాత చాలా పెద్ద ప్రాజెక్ట్ చెప్పినప్పుడు అక్కడ కొంత భూమికి సంబంధించినటువంటి అనేక రకాల పనులు చేస్తుంటారు. అట్లాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అసలు ఇదివరకు గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు లేదా ఈ ప్రాజెక్టుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్ అయితే ఏ ప్రాజెక్ట్ కట్టినా దానికి పేలియోసెస్మాలజికల్ స్టడీస్ చేసినాకనే కడతారు. ఇది వన్స్ ఒకసారి సేఫ్ జోన్ అన్నాక ప్రిఫర్ చేసినాకనే కడతారండి. ఇదంతా మైనర్ ఎర్త్క్వేక్స్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక లైక్ చిన్న రిజర్వాయర్ అంతే, డ్యామ్. ఇట్ ఈజ్ పెద్దగా హ్యూజ్ డ్యామ్ అయితే కాదు. ఇది ఎక్కువ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ను కూడా స్టోరేజ్ చేసే అంత కెపాసిటీ లేదు. మహారాష్ట్రలో కోయినా డ్యామ్ ఉంది, అది కట్టినాక అది ఎర్త్క్వేక్స్ ఎక్కువ అయిపోయినాయి ఆ ఏరియాలో. సో దాంతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదండి. ఇది స్మాల్ రిజర్వాయర్, దీనివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు ఇలాంటి ఎర్త్క్వేక్స్ క్రియేట్ చేసేది. అంటే ఇది కూడా అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నారు, కొన్ని కుంగిపోయింది కూడా మొన్న. అట్లా ఇన్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఏమన్నా అట్లాంటి ఇంపాక్ట్ అట్లాంటి సర్వేలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారు? వెదరింగ్ అనేది అంటే శైథిల్యం అంటారు తెలుగులో. వెదరింగ్ అనేది కామన్ ప్రాసెస్ ఇలాంటి ఏరియాస్లో, సెడిమెంట్ రాక్స్ ఏరియాలో. దానివలన అది కుంగిపోవడం జరిగింది. ఇలాంటి ఎర్త్క్వేక్స్ వల్ల అయితే కాకపోవచ్చు. సార్ అంటే జనరల్గా ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఏమైనా ఇండికేషన్స్ ఇస్తాయి అంటే ఫ్యూచర్లో ఉన్న పరిస్థితుల మీద కానీ, లేకపోతే ఇదే ఇప్పుడేమో మైల్డ్గా వచ్చింది రేపు మేజర్గా రావడానికి అవకాశం ఉండదని ఇండికేషన్స్ ఇవ్వడం, లేదా భూమిలో ఇప్పుడు వచ్చినటువంటి క్రేక్స్ తోటి ఎట్లా ఉంటుంది ఇదంతా? మన తెలంగాణ అనేది ఈస్టర్న్ దార్వాన్ క్రేటర్ మీద లొకేట్ అయి ఉంది. సో మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాము. వెన్ కంపేర్ టు నేపాల్ ఏరియా, మన టెక్టానికల్ ఫోర్సెస్ అక్కడ చాలా హెవీగా ఉంటాయి. అలాంటి ఏరియాలో చాలా రిస్క్. మన ఏరియా చాలా సేఫ్ టెక్టానికల్గా. సో దట్ మనకు అలాంటి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఈ మ్యాగ్నిట్యూడ్ 5.3 వచ్చింది, కానీ దాని డ్యూరేషన్ టైం వెరీ వెరీ షార్ట్, అంటే 2 seconds మాత్రమే ఉంది. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు జనరల్గా భూకంపం వచ్చినప్పుడు ఎంత డెప్త్ లోపలికి ఉన్నప్పుడు ప్రమాదం ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎన్ని సెకండ్స్ దాటితే లేదా రెక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైతే ఆ ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది అసలు? సో ఇక్కడ డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ అని, షాలో ఫోకస్ ఎర్త్క్వేక్ అని ఉంటాయి. మనకు వచ్చింది వెరీ షాలో. సో దీనివల్ల ఇంపాక్ట్ మనకు ఎక్కువ ఉండదు. ఈ డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్ ఎక్కువ టెక్టానికల్గా వీక్ జోన్స్, నార్త్ ఈస్ట్ ఏరియాస్లో మనకు ఇప్పుడు సపోజ్ చూసుకోండి జపాన్, ఇండోనేషియా, ఇవన్నీ ఐలాండ్స్. అవి ఎక్కడైతే 2-3 ప్లేట్ టెక్టానిక్స్ కన్వర్జెంట్ అవుతున్నాయో అలాంటి పొజిషన్లో అవి ఏర్పడ్డాయి. అక్కడ మీకు డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్స్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ డ్యామేజ్ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటుంది. మన దగ్గర అది చాలా తక్కువ అండి. ఇది దీనికి ఎలాంటి భయపడవలసిన పని లేదు. ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆఫ్టర్ షాక్స్ కూడా వచ్చేందుకు ఛాన్సెస్ ఉండవు ఎక్కువ. అంటే చాలా మందిలో అయితే ఇవాళ వచ్చినటువంటి భూకంపంతో అయితే ఒక ఏరియాకు పరిమితమైతేనేమో కొద్దిగా వచ్చేదని వార్త, కానీ చాలా ఏరియాలలో అయితే కనిపించింది. అందులోనూ గోదావరి ములుగు ప్రాంతంలో ఎక్కువ అది కనిపించింది భూకంపాలు. చాలా చోట్లలో కూడా కొంత ఇళ్లలో వస్తువులు కింద పడిపోయినాయి చేసి చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం చెప్తారు? చాలామంది ఆందోళనకు గురవుతున్నారు, ఇళ్లలోంచి అయితే బయటకు వచ్చేసారు ఆ టైంలో. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇది అంత భయపడాల్సిన పని ఏం లేదండి. మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాము. ద ఈస్టర్న్ దార్వాన్ క్రేటర్ అనేది చాలా పీలియో కాంటినెంట్. ఇది దీనికి ఎర్త్క్వేక్స్ వచ్చే మూమెంట్స్ అనేది చాలా తక్కువ. ఇది మైనర్ ఎర్త్క్వేక్స్, అప్పుడప్పుడు షేక్ మూమెంట్స్, ఈవెన్ క్వారీస్లో బాంబ్ బ్లాస్ట్ చేసినా మీ ఇల్లు షేక్ అవుతుంది. అలాంటిది వచ్చింది, కానీ డ్యూరేషన్ చాలా తక్కువ. 5.3 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అది మ్యాగ్నిట్యూడ్ ఉన్నా కూడా దాని ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే దాని డ్యూరేషన్ తక్కువ, దానికి ట్రిగర్ అయిన కాజ్ కూడా చిన్నది. అందుకే సార్ అంటే చాలామంది ఇప్పుడు అనుమానం అవుతుంది, ఇట్లాంటి భూకంపాలు గతంలో వచ్చిన దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఇట్లాంటి చాలా పెద్ద భూకంపాలు మన దేశంలో ఎప్పుడు వచ్చాయి, ఈ మైనర్గా చెప్పే భూకంపానికి తేడా ఏమన్నా?
మన దేశంలో మీరు నేపాల్లో చూసుకుంటే లాస్ట్ టైం చాలా హెవీ ఇంపాక్ట్ అయిందండి. ఆ, అప్పుడు ఈ ఇండియన్ ప్లేట్ రేడియేషన్ ప్లేట్ను ఢీకొనడం వల్ల అది కంటిన్యూస్ ప్రాసెస్ అది. అలాంటి ఏరియాస్ వల్లనే మీకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం ఉంటుంది. మన దగ్గరనైతే ఇంత హెవీ క్వాంటిటీ అయితే లాస్ అయితే అవసరం లేదంటే దెర్ ఈస్ నో ఫియర్. ఇది ప్రస్తుతం అయితే భూకంపానికి సంబంధించినటువంటి జియాలజీ ప్రొఫెసర్లు చెప్తున్నటువంటి మాట. గతంలో ఇలాంటి భూకంపం వచ్చినా కానీ ఇప్పుడు 5.3గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. జస్ట్ 2 to 5 సెకండ్స్ మాత్రమే వచ్చింది. ఇది కూడా మైనర్ భూకంపంగానే వాళ్ళు చెప్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే చెప్తున్నారు. కొంత గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి ములుగు ఏరియాలలో కూడా డెప్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి చోట్ల ఇలాంటి భూకంపాలు రావడం అనేది కూడా సర్వసాధారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భూకంపానికి సంబంధించి మాత్రం ప్రజలు ఎవరు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ఇది చాలా మైల్డ్కి సంబంధించింది. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొంత కొన్ని చోట్ల కూడా వదంతులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అదంతా అవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కొంత ఎత్తుకు సంబంధించినటువంటి వైబ్రేషన్స్ అయితే వచ్చాయి అనేది జియాలజీ ప్రొఫెసర్లు చెప్తున్నారు. అయితే దీని మీద మరింత పరిశోధన జరగాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది.